శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా 2024 సంవత్సరము జనవరి నెలలో అన్ని శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పుణ్యక్షేత్రాలు సందర్శించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతకు మునుపు కంటే కూడా 2023 సంవత్సరం కంటే కూడా 2024 మొత్తం కూడా బాగుంటుంది. మనం జాన్వరి మంత్ ఎలా ఉంటుంది అనేది తెలియచేయటం జరుగుతున్నది. కాబట్టి జనవరి నెలలో మేషరాశి వారికి ఎంతో ఆనందోత్సాహంగానే ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేయటము అనేది కూడా ఉన్నది. యథార్థంగా స్థిరాస్తి కూడా మీరు కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబంలో సఖ్యత అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే వీరు ఉద్యోగపరంగా కూడా మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలోని వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మేలు జరుగుతుంది తప్పకుండా. విద్యార్థులు కూడా మరి అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు. అలాగే మరి వీరు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా చేసినా అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి చాలా ఆనందంగా గడపగలుగుతారు. ఆరోగ్య విషయం కూడా ఈ మాసం మొత్తం కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. వీరు ఇంకా మరి ఉన్నతంగా ఉండటం కోసము ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము, అలాగే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అనేది ఈ మాసం వరకు తప్పనిసరిగా జనవరి నెలలో ప్రతి శనివారం కూడా తులసి మాల ఇచ్చిరండి. కుదరకపోతే కనీసం ఒక్క శనివారమైనా సరే తులసి దండ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా అది ఇచ్చిరండి. అలాగే విష్ణు సహస్రనామావళిని కూడా చదవండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామావళి చదవటం వలన కూడా వీరికి ఎంతో మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి మరి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. వారు కన్న కలలన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు కుటుంబ సభ్యులతోటి ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రయాణాలు అనేటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. వీరు బుద్ధిబలంతో సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు. ఎంతో కాలంగా మీ మనసులో లేదా మీకున్నటువంటి కళ అనేటువంటిది కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. వీరు ఎక్కడ ఉన్నా వృషభ రాశి వారు విదేశంలో ఉన్నా మన స్వదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా శుభవార్తలు వినగలుగుతారు. మరి విదేశంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా ఈ రాశిలోని వారు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఈ మాసం మాత్రం డెఫినెట్గా ఇక నుంచి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే ఏది చేసినా కానీ కొంచెం బుద్ధిబలంతో చేయగలుగుతారు. ఆ విధంగా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా వీరు రాణించగలుగుతారు. వీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని దుర్గా అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. ఓం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు. మిథున రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో మేలు జరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహంలో శుభవార్త వినటము అనేటువంటిది ఒకటి. అంటే ఎంతో కాలంగా ఏదో ఒక విషయం అయ్యి మీకు ఒక మనసులో ఉండి ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయంగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి సమస్యకు సంబంధించి శుభవార్త వినగలుగుతారు. అలాగే శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వీరికి చాలా బలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావటం కానీ జీతం హైక్ అవటం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. యథార్థంగా ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
వీరికల్లా ఈ మాసం మొత్తం కూడా చక్కగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి? ఇంకా కలగాలి అనంటే, ఆర్థికంగా బాగుంది, ఇంకా ఇంకా కలగాలి అనంటే తప్పనిసరిగా వీరు ఆచరించవలసింది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవడము, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా చదవడము వలన డెఫినెట్గా ఆర్థిక పరంగా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా సరే జపించటం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశిలోని విదేశీ అంటే మన మిథున రాశి వారు కొద్దిమంది విదేశంలో కూడా స్థిరపడి ఉంటారు. మన వాళ్ళకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్లస్ పాయింట్స్ అంటారు, అంటే ఏవైనా సరే పాజిటివ్ వినటమే ఉంటుంది తప్పించి మీరు భయపడాల్సిన అవసరం ఏ విషయంలో కూడా లేదు. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ రాశిలోని వారు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు తప్పనిసరిగా. ఇలా వీరు ఏంటి అనంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఆరాధించడం, అలాగే గోమాతకి ఆహారము తినిపించటము వీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి దినచర్యలో భాగంగా గోమాతకి ఆహారం తినిపించి మీరు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళినా లేదనంటే బిజినెస్ చేసేటువంటి వారు వెళ్ళినా బయటికి వెళ్ళినా తప్పనిసరిగా గోమాతకు మాత్రం తినిపించి వెళ్ళండి. మీకు అన్ని విషయాల్లో కూడా మీకు శుభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా శుభ ఫలితాలు కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే అష్టమ శని దోష కారణంగా వీరు చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది. శనికి తైలాభిషేకం చేయటము, నువ్వులు దానం చేయడము, ఇలాంటివి చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అలాగే ఈ రాశిలోని వారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కోపం ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. అలాగే మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించే నిర్ణయం తీసుకోగలుగుతారు. వాస్తవంగా ప్రతి విషయంలో కూడా ఆలోచించగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మరి ఆ ఆలోచన అనేటువంటిది మరి అది కాస్త మనకు పాజిటివ్గా సవ్యంగా ఉండడం కోసము మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసము ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళిని చదవడము చాలా మంచిది. అలా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళి చదివారు అనంటే ఈ మాసం మొత్తం కూడా మీకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే మీ మీద అంటే ఎవరైనా సరే ఏదైనా శత్రుత్వం అనేది పెంచుకొని ఉన్నా అవి ఏవి కూడా ఫలించవు. వాస్తవంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన అన్ని రంగాల్లో కూడా మీరు రాణించగలుగుతారు. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు. ప్రతి శనివారము కూడా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ప్రతి శనివారం చేయండి. సహజంగా సోమవారం చేస్తుంటాం కదా, కానీ ఈ రాశివారు ప్రతి శనివారము తప్పనిసరిగా, సోమవారం కావచ్చు మిగిలిన రోజులు కావచ్చు చేయండి, కానీ శనివారం నాడు మాత్రం మస్ట్ తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి నాన్న. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనునిత్యం ఎప్పుడు కూడా ఎక్కువసార్లు చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియజేసే అంశం ఈ రాశి వారికి యథార్థంగా ఈ నెల జనవరి నెల ఎంతో అద్భుతంగా ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా అదృష్టవంతులు, అదృష్టం అనేది మీ వెంటనే ఉంటుంది. గృహంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి శాలరీ హైక్ అవటం కావచ్చు, ప్రమోషన్ రావటం కావచ్చు, అలా శుభవార్తలు వినగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా
చాలా చక్కగా ఉంటుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏ విషయంలో ఏ అంశంలో కూడా లేదు. అలాగే ఈ రాశివారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మరి తప్పనిసరిగా అమ్మవారి దయవల్ల చక్కగా కలిసి వస్తుంది. ఎప్పుడూ కూడా ఆ అమ్మవారు మీ వెంటే ఉంటుంది. అదొకటి ఈ రాశి వారికి అదృష్టం. ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళిని చదవటము చెప్పదగ్గ సూచన. వీరికి ఇంకా ఇంకా అద్భుతాలు కలిగేందుకు, అలాగే వీరు శుభవార్తలు వినడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే వీరు ఎవరైనా సరే కొంతమంది నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి వారికి కూడా మేలు జరుగుతుంది. వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటము, సూర్య భగవానుని ఆరాధించటము చెప్పదగ్గ సూచన. అలాగే లలిత సహస్రనామావళిని చదవడము, విష్ణు సహస్రనామావళిని కూడా చదవటము వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ ఆలోచన సరళి అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. బుద్ధి బలము అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యథార్థంగా చక్కగా ఆలోచించగలుగుతారు. ఈ మాసం మొత్తం కూడా శుభవార్తలు వినే అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా శుభవార్త అనేది వింటారు. అందరితో కూడా చక్కగా సరదాగా గడపగలుగుతారు. అంటే ఆ శుభవార్త వలన అందరితో కూడా షేర్ చేసుకోవటము, ఆనందోత్సాహాలతో గడపడము, కుటుంబం మొత్తం కూడా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండటము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు తెలియచేసే అంశము యథార్థంగా ఈ కన్యారాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు అనేటువంటివి కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఇంతకు పూర్వం కంటే కూడా వీరు బుద్ధి బలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. యథార్థంగా వీరికి కాకపోతే డిస్టర్బ్ చేసేవాడు, వక్రమార్గంగా నడిపించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అది కొంచెం వీరు ఆలోచన సరళి అనేటువంటిది, ఓహో ఏది రైట్ ఏది రాంగ్ అనేది గనక కొంచెం వీళ్ళు ఆ ఒక్క విషయంలో ఆలోచించగలిగితే మాత్రం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఎక్కువ మంది రాంగ్ ట్రాక్ పట్టించడానికే ప్రయత్నం చేస్తుంటారు. అది కాస్త వాళ్ళు కొంచెం ఇలా అవసరమైన చోట బుద్ధిబలం అనేటువంటిది ఉపయోగిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వారికి ఏ రంగంలో అయినా సరే రాణించగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా చాలా బాగుంటుంది వీరికి ఎక్కువగా అన్నమాట. వాస్తవంగా అది ఆఫీసులో కావచ్చు, లేదా కొద్దిమంది బిజినెస్ పీపుల్ ఉంటుంటారు, ఆ విషయంలో కావచ్చు మంచి ప్రశంసలు అనేవి కూడా అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా, ఈ రాశిలోని వారు విదేశంలో స్థిరపడినటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంతకు మునుపు ఎవరికైనా సరే ఉద్యోగము సరైన ఉద్యోగం లేదు, చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు స్థిరపడగలుగుతారు. మంచి ప్యాకేజ్ అనేది రావటము, లేదా మంచి ప్రాజెక్టులో స్థిరపడటము అనేటువంటిది ఉంటుంది. అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన చేయించటము, లేదా తమలపాకుల దండ అనేటువంటిది సమర్పించటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషము అనేటువంటిది కూడా దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము చేయటం వలన కూడా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా చాలా చాలా బాగుంది, చాలా అనుకూలంగా ఉంది. అలాగే వీరు చేసేటువంటి ప్రయత్నము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వ్యాపార రంగం కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అవన్నీ కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసము ఉద్యోగంలో చక్కగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారో వారు, కొద్దిమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వారికి కూడా ఇంతకు మునుపు ఏదైనా ఉద్యోగంలో కొంచెం చికాకులు ఇబ్బందులు కలిగించినా అవన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ మాసం మొత్తం కూడా సంతోషంగా గడపగలుగుతారు. ఇక నుంచి అంతా కూడా బాగుంటుంది. మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఎవరికైనా సరే కొద్దిమందికి బయట ఆగిపోయిన ధనం ఉండి ఉంటే
అవి తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఈ రాశి వారికి, ఈ తులారాశి వారికి మాత్రం ఈ మాసం అత్యద్భుతంగా ఉంది. వీరు ఇంకా ఇంకా అంటే మెరుగుపడడానికి లేదా ఇంకా చాలా బాగా బలపడాలి అనంటే తప్పనిసరిగా వీరు పాటించవలసినది అనంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట విష్ణు సహస్రనామావళిని చదవండి. అవి మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా గోమాతకి కొంచెం ఆహారం తినిపించి రావటం వలన కూడా ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనిపిస్తాయి, హెచ్చు తగ్గులు అనేది అనిపించిన ఫైనల్గా మాత్రం విజయ అవకాశాలే కలుగుతాయి. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి వారికి అంటే జాబ్ హోల్డర్స్కి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, లేదా జీతం పెరగడం విషయం కావచ్చు, అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం అధిక లాభాలు గడించగలుగుతారు. మరి ఎవరైనా ఇంతకు మునుపు కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నాము అన్నటువంటి వారు కూడా ఈ మాసము సెట్ అవుతారు. అంటే చక్కగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. మానసికంగా కూడా వారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. వీరికి ఇంకా ఇంకా మేలు జరగాలి అనంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవడము, అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన. ఆ అభిషేకం అనేది కూడా శనివారం నాడు చేయడము ఉత్తమోత్తమం. వీడికి అర్ధాష్టమ శని వల్ల ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణాలు అనేది చేసి రావడం. ఆ నవగ్రహ ప్రదక్షిణాలు అనేటువంటివి కూడా 18 సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం ఉత్తమోత్తమం. వీలైతే ప్రతిరోజు కూడా 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. కుదరని పక్షంలో కనీసం శనివారం నాడైనా సరే 19 సార్లు నవగ్రహ ప్రదక్షిణాలు అనేది ఆచరించడం వలన మరి ఆ శని భగవానుని అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసే అంశము యథార్థంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా కొంతమంది చేస్తుంటారు ఈ రాశిలోని వారు. అలా పుణ్యక్షేత్రాలు అనేవి కూడా సందర్శించుకుంటూ ఉంటారు. వీరికి ఒక్కటి ఏంటంటే వీరు ఏ పని చేసినా కొంచెం ఆలోచించే చేయగలుగుతారు. ఆ సమర్థత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా సమర్థవంతంగా మరి ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతారు. వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేసే తత్వాన్ని కలిగినటువంటి రాశి ఈ రాశి. అలాగే ఎంతో కుటుంబంలో మొత్తానికి శుభకార్యాలు జరగడం కావచ్చు, శుభవార్తల మీద శుభవార్తలు వినటము అని అంటారు, అలా కావచ్చు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా కూడా వీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రాశిలోని వారు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము. స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆర్థికంగా కూడా చాలా బలపడగలుగుతారు. వీరు ఇంకా ఇంకా వీరికి బాగుండటం కోసము లేదా ఇంకా కలిసి రావడం కోసము ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవడం చాలా చాలా మంచిది. అలాగే వీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా నిరంతరం అనుకుంటూ ఉండడం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక మంగళవారం నాడు మాత్రం ఈ మాసంలో ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు మాత్రము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన అనేది చేయించడం వలన
ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి మకర రాశి వారికి యథార్థంగా చాలా బాగా కలిసి వస్తుంది, కానీ కొంచెం శ్రమతో కూడినటువంటి విజయాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టపడిన తర్వాత మరి ఆ ఫలితం దక్కడం అనేది కూడా చాలా అదృష్టం కదా. ఆ విధంగా వీళ్ళకి అదృష్టం అనేది కూడా ఉంటుంది, శ్రమకు తగిన ఫలితం అనేది కూడా చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కొంచెం గందరగోళంగా అనిపించినా ఫైనల్గా మాత్రం సంతోషంగానే ఉండగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా సలహాలు సంప్రదింపులు చేసుకొని కనుక ముందుకు వెళితే విజయాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ మాసం యథార్థంగా చక్కగా కలిసి వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ రకంగా కూడా టెన్షన్ పడక్కర్లేదు. బిజినెస్ పీపుల్ కూడా అధిక లాభాలు గడించగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి సంబంధించి శాలరీ హైక్ అవటమో లేదా ప్రమోషన్ రావటమో లేదా స్థిరమైన ఉద్యోగంలో ఉండడమో ఇలాంటివన్నీ కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వీరు లలితా సహస్రనామావళిని పఠించాలి. ఇదొక్కటి మాత్రం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు లలితా సహస్రనామావళి పఠించండి, అత్యద్భుతంగా ఉంటుంది. వీరికి అన్ని శుభకార్యాలు జరగడం, శుభవార్తలు వినటము, మానసిక ఆనందము, సంతోషం ఇవన్నీ కూడా కలుగుతాయి. ప్రతిరోజు చదవండి నాన్న విష్ణు సహస్రనామావళి, అలాగే లలితా సహస్రనామావళి. ప్రధానంగా లలితా సహస్రనామావళి చదవడము, సాయంత్రం పూట విష్ణు సహస్రనామావళి చదవడము వలన ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పుడు తెలియచేసేటటువంటి అంశము ఓర్పు సహనంతో యథార్థంగా ఈ రాశివారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే గత కొంతకాలంగా ఇబ్బంది పాలైనటువంటి వారు కూడా ఈ మాసం మాత్రం శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కొంచెం కోపం ఆవేశం అనేది ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి నాన్న, కొంచెం ఓర్పుగా ఉండండి. డెఫినెట్గా అంతా కూడా శుభం చేకూరుతుంది. టెన్షన్ పడద్దు, ఏ విషయంలో టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఏమీ లేదు. ఏంటి కుంభరాశి అంటే మరి ఏళ్ళనాటి శని, మరి ఆ శని గ్రహము ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసము మనం చేయవలసినటువంటి పరిహారాలు మనం చేయాలి. మన ధర్మంగా మనం ఏమేం చేయాలో అవన్నీ చేయాల్సిందే, తప్పదు. చేస్తుంటే నెమ్మదిగా శుభవార్తలు వినగలుగుతారు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. బయట ఆగిపోయిన డబ్బులు ఎవరికైనా ఉంటే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. బిజినెస్ పీపుల్ లాభాలు గడించగలుగుతారు. అంతే తప్పించి భయపడద్దు ఎప్పుడు కూడా. శని భగవానుడు మంచి కూడా చేస్తాడు, మనము ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో మంచి చేస్తే కూడా మనం తట్టుకోలేనంత మంచినిస్తాడు. ఏమైనా ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి హైఫై మీ ఊహకు అందనటువంటి మంచి ఉద్యోగం బహుశా తటస్థపడుతుంది కావచ్చు, వస్తుంది. అంతే తప్పించి మనం పాజిటివ్గానే ఉండాలి నాన్న. మనం ఎంతైతే పాజిటివ్గా ఉంటామో అంత శుభాలు జరుగుతాయి. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. వీరల్లా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా గణపతిని దర్శనం చేసుకోవటము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము, ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకము అనేది చేయటము, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్ర జపాన్ని అసలు వదలద్దు. ఎప్పుడు మన నరాల్లో జీర్ణించుకుపోవాలి. అలా కనుక ఎక్కువసార్లు చాంటింగ్ చేస్తూ ఉన్నారు అనంటే ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అవుతారు. డెఫినెట్గా కలుగుతుంది నాన్న. శివ కుటుంబాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. శివ కుటుంబం బాగా ఆరాధిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం చక్కగా కుంకుమార్చన చేయండి. లలిత సహస్రనామావళి చదువుతూ కుంకుమార్చన చేయటం, లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుతైనా సరే మరి చక్కగా కుంకుమార్చన చేయటం వలన అన్ని విధాలుగా కూడా విజయం చేకూరుతుంది. అలాగే తప్పనిసరిగా సాయంత్రం పూట ఏ సమయమైనా పర్వాలేదు నాన్న, నిదానంగా ఒక కుర్చీలో కూర్చునైనా సరే, కింద కూర్చోలేము అనుకుంటే కుర్చీలో కూర్చునైనా సరే విష్ణు సహస్రనామావళిని పఠించండి. విష్ణు సహస్రనామావళి మాత్రం వదలద్దు, చదవండి. ప్రతిరోజు సాయంత్రం పూట చదవండి. వాస్తవంగా ఈ ఒక్క జనవరి నెల మాస ఫలితం కాబట్టి జనవరి చెప్పాను, కానీ ప్రతి నెల కూడా మీరు ప్రతిరోజు కూడా చదువుతూ ఉండండి. విష్ణు సహస్రనామావళిని వదలద్దు. అలాగే పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటము, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని రావటము, ఇవన్నీ కూడా చక్కని ఫలితాలను కలిగిస్తాయి నాన్న. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శనివారం నాడు
మరి నవగ్రహాల్లో ఆ శని గ్రహానికి చక్కగా ఇలా నువ్వుల నూనెతోటి అభిషేకం అనేది చేయటం చాలా మంచి రెమెడీ. నువ్వుల నూనె అనగానే ఏదో కొద్ది తీసిపోయి తల మీద ఎలా పోస్తే కాదు, తల మీద 2 భుజాల మీద బాడీ అంతా కూడా తడవాలి అభిషేకము అని అంటే. ఆ విధంగా చక్కగా అభిషేకం చేయటము, చక్కగా ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి కప్పటము, ఏదో రిబ్బన్ ముక్క చిన్నది తీసుకెళ్ళటం కాదు, ఒక 1/2 మీటరో ఓ 1/4 మీటరో లేదా అలా కొంచెం ఇలా ఆ స్టాచ్యూకి ఆ విగ్రహానికి ఇలా కప్పేలా ఉండాలి. అలా చక్కగా ఒక నల్లని వస్త్రం తీసుకువెళ్ళి కూడా చక్కగా శని భగవాన్ కప్పండి. చిన్నది ఒక నువ్వులు నల్లని వస్త్రంలో మూట కట్టి ప్రమిదలో పెట్టి ఇలా ముడి వేసినప్పుడు 2 ఇలా ఒత్తుల్లా వస్తాయి. అవి కూడా నువ్వుల నూనెతోటి తడిపి నువ్వుల నూనె పోసి అందులో అది వెలిగించండి నవగ్రహాల దగ్గర. తప్పనిసరిగా ప్రతి శనివారం వెలిగించండి నాన్న. ఈ ఒక్క నెల అని కాదు, ప్రతి శనివారం మీరు వెలిగించండి. అద్భుతమైన ఫలితాలు అనేది మీరు స్వయంగా చూడగలుగుతారు. శని భగవానుడు మంచి చేస్తే కూడా మనం తట్టుకోలేనంత మంచినిస్తాడు. నమ్మకం ఇంపార్టెంట్. ఏదైనా సరే మీరు నమ్మి ఆచరించాలమ్మా, అంతే తప్పించి భయపడద్దు. ఇంకా నేను చేయగలుగుతానమ్మా అనుకుంటారా, నువ్వులు కొంచెం బెల్లము ఈ రెండింటిని కలిపి ఉండలు చేసి పెట్టుకొని ఒక 19 ఉండలు ప్రతి శనివారం కూడా, ఇన్ని శనివారాలని కాదు, ప్రతి శనివారం కూడా ఆ 19 ఉండలు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక ఉండని చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయ నమః అని నీళ్ళలో వేయండి, ఓం శం శనేశ్వరాయ నమః అని నీళ్ళలో వేయండి. అలా పారేటువంటి నీరు ఏదైనా ఉంటే కాలువ కావచ్చు, నది కావచ్చు, సముద్రం కావచ్చు, నది పాయలు ఉంటుంటే అవి కావచ్చు, అక్కడికి వెళ్ళి శ్రమ కష్టం అనుకోకుండా అక్కడికే వెళ్ళి చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నాన్న. 19 సార్లు ఆ విధంగా మీరు దేని దానికే పట్టుకోండి, ఒకటి చేతిలో పట్టుకోండి, ఓం శం శనేశ్వరాయ నమః అని అందులో వేసేయండి నీళ్ళల్లో. ఆ విధంగా మీరు చేయండి. ఏది ఏమైనా సరే మనం నమ్మకాన్ని కోల్పోవద్దు, నమ్మి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలు, మీరు తట్టుకోలేనంత శుభాలని కూడా కలిగిస్తాడు శని భగవానుడు. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మీనరాశి వారికి యథార్థంగా ఆర్థికంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఉచ్చస్థితిలో మంచి పొజిషన్లోనే ఉండగలుగుతారు. ఇది వాస్తవం. మాకు ఏలినాటి శని కదా అలా లేనే లేదు అనుకుంటారేమో, కాదు. మీది ఈ నెల బాగుంటుంది. జనవరి నెలలో వాస్తవంగా బాగుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది నాన్న, ఓవరాల్గా మాత్రమే తెలియచేయటం. వ్యక్తిగత జాతకం అన్నప్పుడు ఏమంటే లగ్నం నుంచి కూడా మనం చూస్తాం. అంటే మీకు తెలియచేస్తున్నా, మీరు అలా అన్నారు కదమ్మా కానీ మాకేంటి ఇలా అని కూడా కొంతమందిలో సందేహం కలుగుతుందేమో, నేను క్లారిటీ ఇస్తున్నా. వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే లగ్నం నుంచి కూడా మేము చూడాల్సి వస్తుంటుంది. ఏ ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి, మరి ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి పొజిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ పరంగా కంపల్సరీ స్టడీ చేయాల్సిందే, చేసి చెప్పాల్సిందే. అయితే ఇది ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అలా మీనరాశి వారికి యథార్థంగా ఆర్థిక పొజిషన్ అనేది, ఆర్థిక పరిస్థితి అనేది వాస్తవంగా చాలా చాలా బాగుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. గత కొంతకాలంగా ఏ విషయంలో అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఉంటే అది కూడా పరిష్కరింపబడుతుంది. ఈ మాసం మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఒక్కటి మీరు చేయవలసినది అంటే ఏది ఏమైనా సరే నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మి ఆచరించాలి. ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళిని పఠించటము, లలితా సహస్రనామావళిని పఠించటము, ప్రతిరోజు లలితా సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఈ 4 రోజులు మీరు అదే పనిగా మీరు అది చేయండి. డెఫినెట్గా మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆయా సంకల్పం అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే బిజినెస్ పీపుల్ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఆ విధంగా మరి మాకు ఉండట్లేదు అనుకున్నప్పుడు ఒక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి నాన్న. కలిసి రావాలంటే ఏం చేయాలి అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది ఈ రెమెడీస్. సరే, కుటుంబ సభ్యులతోటి కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు, చాలా ఆనందోత్సాహాలతో ఉంటారు. దైవ దర్శనాలు అంటే పుణ్యక్షేత్రాలు ఎక్కువగా చేస్తారు ఈ మాసం ఈ రాశివారు. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు, పుణ్యక్షేత్రం వెళ్ళొస్తారు. వాటిల్లో నేను చెప్పేది ఒక 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి నాన్న. శ్రీశైలమనో, కాశీనో, రామేశ్వరంనో, లేదా మహారాష్ట్రలో చాలా ఉన్నాయి 12 జ్యోతిర్లింగాలు. మీకు చూస్ చేసుకోండి, మీకు ఏదైతే మీ టైమింగ్స్ని బట్టి
మ్యాక్సిమం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైనా సరే కొన్ని క్షేత్రాలు దర్శనం చేసుకురావడానికి ప్రయత్నం చెయ్యండి. అవి ఎందుకు అనంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అనంటే అక్కడ పాదం పెడితే చాలు నాన్న, వాస్తవంగా కలిసి వస్తుంది, మంచిది. నమ్మకం ఏది ఏమైనా సరే మనం నమ్మాలి, నమ్మి ఆచరించాలి. అలాగే ప్రతి శుక్రవారం కూడా గోమాతకి ఇంత ఆహారం తినిపించండి. తప్పనిసరిగా శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరు టెన్షన్ పడద్దు, ఏ విషయంలో కూడా టెన్షన్ పడద్దు, నిదానించండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా మరి ఎవరైతే పెళ్లికి ఎదిగి ఉంటారో ఆడపిల్లలు కావచ్చు, మోపిల్లలు కావచ్చు, ఈ రాశిలోని వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కుదుర్చుకుంటారు, ఫిబ్రవరి నెలలో వివాహం జరుగుతుంది. అలా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. బిజినెస్ చేయాలి అన్న సంకల్పం ఉన్నవారు మంచి బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు, అధిక లాభాలు గడించగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.